So we are discussing next important question in బిజినెస్ లాస్ థర్డ్ యూనిట్ అండి. థర్డ్ యూనిట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటున్నాం. అదేంటంటే కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, రూల్స్ రిగార్డింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. ద టర్మ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఇన్ సింపుల్ వర్డ్స్ మే బీ డిఫైన్డ్ యాజ్ కండిషనల్ కాంట్రాక్ట్. సో సింపుల్ వర్డ్స్లో మన కాంటింజెంట్ కాంట్రాక్ట్ని ఏమనుకుంటామంటే కండిషనల్ కాంట్రాక్ట్స్ అంటామంటండి. దిస్ టర్మ్ ఈజ్ లీగల్ వర్డ్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 31 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. లీగల్ వర్డ్స్ సంబంధించి సెక్షన్ 31 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్పిందో చూద్దాం. Contingent contract is a contract to do or not to do something if some event collateral to such contract does or doesn't happen. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ చేయండి లేకపోతే చేయకూడదు, చేయొచ్చు చేయకపోవచ్చు. ఇఫ్ సమ్ టు డూ సంథింగ్, ఏదైనా ఒకటి చెయ్యాలి చేయకపోవచ్చు. ఇఫ్ సమ్ ఈవెంట్ ఆర్ కొలేటరల్ టు సచ్ కాంట్రాక్ట్ డస్ ఆర్ డజంట్ హ్యాపెన్, ఒక ఈవెంట్ జరగడము జరగకపోవడం కోసం ఒక యాక్ట్ చేయడం చేయకపోవడాన్ని మనం కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటాం. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ అనేది డిపెండింగ్ అపాన్ ద హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ సచ్ ఈవెంట్. సో ఈ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు చేస్తామంటే అసలు అది జరుగుతుందా జరగదా అన్ని బేసిస్ మీద ఈ కాంట్రాక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందంట. సో ఈ కాంట్రాక్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అవుతుందంటే డ్యూలీ అపాన్ ద హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ సమ్ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్. ఫ్యూచర్లో జరుగుతుందా జరగబోదా అని చెప్పి ఈ కాంట్రాక్ట్ అనేది బేస్ చేసుకుంటాము. ఇది ఆ బేసిస్ మీద ఈ కాంట్రాక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే అన్సర్టెనిటీ బేసిస్ మీద మనం కాంట్రాక్ట్ అనేది ఫామ్ చేసుకుంటే దాన్నే మనం కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటాం. కాంటింజెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో మనం బేసిక్గా అన్సర్టెన్ ఈవెంట్స్ ఏంటి, మన లైఫ్కి సంబంధించి చేయించుకుంటాం. మన లైఫ్ అనేది అన్సర్టెన్. సో ఎప్పుడు ఏం జరుగుతుందో వీ డోంట్ నో. సో మనం ఏం చేయించుకుంటాం, ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. సో దేనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ని మనం కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటామంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. సో ఇండెమ్నిటీ గ్యారంటీ ఇవన్నీ కూడా కాంటింజెంట్ కాంట్రాక్ట్స్లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాంట్రాక్ట్స్ టు పే బి 50,000 if బి హౌస్ ఈజ్ బర్న్ట్. ఇక్కడ ఏకి బికి కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయ్యిందండి. కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఏంటంటే ఒకవేళ బి హౌస్ ఆ ప్రమాదపు శాస్తు బర్న్ అయిపోతే కనుక ఏ అనేవాడు బికి 50,000 పే చేస్తానని కాంట్రాక్ట్లోకి వచ్చాడండి. దీన్నే కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటన్నమాట. నెక్స్ట్, రూల్స్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్. దీనికి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. 32 నుంచి 36 ఆఫ్ ద సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం రూల్స్ ఏంటో చూద్దాం. కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండింగ్ అపాన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ దేని మీద డిపెండ్ అయిందంట, బేసిక్గా ఫ్యూచర్ అన్సర్టెన్ థింగ్ మీద హ్యాపెండ్ అయ్యి ఉందన్నమాట. కాంటింజెంట్ కాంట్రాక్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ ఎ సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ హ్యాపెన్స్ కెనాట్ బీ ఎన్ఫోర్సబుల్ అన్లెస్ అంటిల్ ద ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్. ఈ కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎన్ఫోర్సబుల్ అవుతుందంటే అది జరగకపోవడం అనేది ఖచ్చితంగా జరిగితే అప్పుడు ఈ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్లోకి వస్తాయండి. ఇఫ్ ద ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ సచ్ కాంట్రాక్ట్స్ బికమ్ వైడ్. అసలు ఆ ఈవెంట్ కనుక జరగకపోతే కనుక ఈ కాంట్రాక్ట్స్ ఏమవుతాయంటే వాయిడ్ అవుతాయండి. ఎగ్జాంపుల్, ఏ మేక్స్ ఏ కాంట్రాక్ట్స్ విత్ బి టు బై హౌస్ ఇఫ్ ఏ సర్వైవ్స్ సి. ఏ అనేవాడు బితో కాంట్రాక్ట్ చేసుకున్నాడండి టు బై ఏ హౌస్, బి హౌస్, ఇఫ్ ఏ సర్వైవ్స్ సి. ఓకే, సి అనేవాడిని చూసుకునే లెక్కనైతే బి అనేవాడు సర్వైవ్ చేసుకోవడం కోసం బి దగ్గర నుంచి హౌస్ కొనుక్కోవాలని అనుకున్నాడండి. దిస్ కాంట్రాక్ట్ కాంట్ బి ఎన్ఫోర్సబుల్ అన్లెస్ సి డైస్ ఇన్ ఏస్ లైఫ్ టైమ్. సో ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎన్ఫోర్సబుల్ అవుతుంది, సి ఒకవేళ చచ్చిపోతే సో ఈ కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుంది, లేకపోతే ఈ కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవ్వదు. నెక్స్ట్, కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండ్స్ అపాన్ ద నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. Contingent contract dependent on non-happening of future event. కాంట్రాక్ట్ అనేది దేని మీద ఫామ్ అయిందంటే నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈవెంట్ అంట.
నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ బేసిస్ మీద కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిందంట. కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ డోంట్ టు డూ ఆర్ నాట్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ డజంట్ హ్యాపెన్ కెన్ బీ ఎన్ఫోర్స్డ్ వెన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ అండ్ నాట్ బిఫోర్. ఓకే, ఇక్కడ ఏంటంటున్నాడంటే సో కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ టు డూ ఆర్ నాట్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ డజంట్ హ్యాపెన్. అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ జరగదు అని తీసుకొని వెన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ దట్ ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ అండ్ నాట్ బిఫోర్. సో ఆ బేసిస్ మీద తీసే కాంట్రాక్ట్నే కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండింగ్ అపాన్ ద నాన్ హ్యాపెనింగ్ ఫ్యూచర్ ఈవెంట్ అంటన్నమాట. ఎగ్జాంపుల్, ఏ అగ్రీస్ టు పే బి ఏ సమ్ ఆఫ్ మనీ ఇఫ్ సర్టైన్ షిప్ డజంట్ రిటర్న్. సో ఇంకా డజంట్ రిటర్న్ అని ఒక అగ్రిమెంట్ బేసిస్ మీద ఏ అగ్రీస్ టు పే బి ఏ సమ్ ఆఫ్ మనీ ఇఫ్ సర్టైన్ షిప్ డజంట్ రిటర్న్. The contract can be enforced as the retention becomes impossible. సో కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ ఎందుకంటే అకార్డింగ్ టు ద అపెబోదల సో ద రిటర్న్షిప్ బికమ్స్ ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది కాబట్టి ద కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుందన్నమాట. కాంటింజెంట్ కాంట్రాక్ట్ అపాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఈవెంట్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ హ్యాపెనింగ్, ఇందాక నాన్ హ్యాపెనింగ్ చూసాం, ఇప్పుడు హ్యాపెనింగ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఈవెంట్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం లిమిట్లో అయితే చూద్దాం. అదేంటంటే ఇఫ్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ కాంటింజెంట్ అపాన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్. హ్యాపెనింగ్ ఆఫ్ అన్ అన్సర్టైన్ ఈవెంట్ జరుగుతుంది అని మనం కరెక్ట్గా డిఫైన్ చేయగలిగితే విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ ఇట్ బికమ్స్ వాయిడ్. అప్పుడు ఆ అగ్రిమెంట్ ఏమవుతుందంటే వాయిడ్ అవుతుంది. ద ఈవెంట్ డజంట్ హ్యాపెన్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఈవెంట్ కనుక ఫిక్స్డ్ పీరియడ్లో జరగకపోయినా నెక్స్ట్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టైమ్ ద ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ అయిన ఈ ఈవెంట్స్లో అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఏమవుతుందంటే వాయిడ్ అవుతుంది. ఏ ప్రామిసెస్ టు పే బి ఏ సమ్ ఆఫ్ మనీ సర్టెన్ షిప్ రిటర్న్స్ విత్ ఇన్ ఏ ఇయర్. ఓకే, సర్టెన్ షిప్ వస్తుంది విత్ ఇన్ ఇయర్లో అని చెప్పి కాంట్రాక్ట్ ఫామ్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ మే బీ ఎన్ఫోర్స్డ్ ఇఫ్ ద షిప్ రిటర్న్స్ విత్ ఇన్ ఏ ఇయర్ అండ్ బికమ్స్ వాయిడ్. ఎన్ఫోర్స్ అవుతుంది 1 ఇయర్లో కనుక రిటర్న్ వచ్చేస్తే, బికమ్స్ వాయిడ్ అవుతుంది ఎప్పుడు ద ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ సంక్ విత్ ఇన్ ద ఇయర్. ఒకవేళ అన్సర్టైన్ ఈవెంట్ జరిగితే ఇది ఫుల్. నెక్స్ట్ కాంట్రాక్ట్ కాంటింజెంట్ అపాన్ the non-happening of a specified event within a fixed period. ఇందాక హ్యాపెనింగ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఈవెంట్ విత్ అన్నాం, నాట్ హ్యాపెనింగ్ చూద్దాం. In case of non-contingent contract depends upon the non-happening of a specified event within a fixed period. The contract can be enforced if the event doesn't happen within a fixed year. Within fixed year లో కనుక జరగకపోతే కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుంది. It becomes certain then such event will not happen. సర్టైన్ అయిపోతే కనుక ఆ ఈవెంట్ అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పేస్ టు బి ఏ సమ్ ఆఫ్ money if the ship doesn't return within a year the contract can be okay. షిప్పింగ్ అనేది 1 ఇయర్ లోపల అవ్వకపోతే కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అవుతుందంట. ఇఫ్ ద షిప్ డజంట్ రిటర్న్ విత్ ఇన్ ఏ ఇయర్ or is destroyed within a year the contract can be enforceable. సో విత్ ఇన్ ఏ ఇయర్లో కనుక షిప్పింగ్ రిటర్న్ అవ్వకపోయినా డెస్ట్రో అయినా విత్ ఇన్ ఇయర్లో కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుందంట. కాంటింజెంట్ కాంట్రాక్ట్ అపాన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ అపాన్ ఇంటాంజిబుల్ ఈవెంట్ ఏంటంటే contingent contract depend upon the impossible event if event is void because can never be enforced as an impossible event. సో ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి ఇది అస్సలు ఎన్ఫోర్స్ అవ్వదు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ఏ అగ్రీస్ టు పే బి విల్ మ్యారీ ఏస్ డాటర్ సి. ఏ అనేవాడు అగ్రీ అయ్యాడంట బీకి పే చేయడానికి.
పే చేయడానికి ఇఫ్ ఏ డాటర్ని కనుక పెళ్లి చేసుకుంటే సి వాజ్ డెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్. సి అనే అమ్మాయి అగ్రిమెంట్ టైంలో చనిపోయింది. ఇది అగ్రిమెంట్ ఏమవుతుంది, కాన్సిక్వెంట్గా వాయిడ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దాని రూల్స్ రిగార్డింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ మాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, attempted performance of a contract, breach of contract. So these are the most important questions. Performance of attempted performance of a contract ఏంటో చూద్దాం. సెక్షన్ 37 ఆఫ్ ద కాంట్రాక్ట్ యాక్ట్ ఏంటంటే, పార్టీస్ టు ద కాంట్రాక్ట్ మస్ట్ ఐదర్ పర్ఫామ్ ఆర్ ఆఫర్ టు పర్ఫామ్ దర్ రెస్పెక్టివ్ ప్రామిసెస్. పర్ఫామ్ అయినా చేయాలి, ఏం చేయాలంటున్నాడంటే ఆఫర్ టు పర్ఫామ్ అయినా చేయాలి. అలా చేస్తేనే పర్ఫార్మెన్స్ అనేది జరిగినట్టు అవుతుంది కాంట్రాక్ట్లో. అన్లెస్ సచ్ పర్ఫార్మెన్సెస్ ఈజ్ డిస్పర్స్డ్ విత్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ ప్రకారం డిస్పర్స్ అయ్యి ఉండాలి, ఎగ్జిక్యూషన్ అయ్యాలి. దిస్ మీన్స్ పర్ఫార్మెన్స్ మే బీ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఆర్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే తెలిసిందే మనకి, పర్ఫార్మెన్స్ చేయడం. అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలుసా? అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఆఫర్ టు పెర్ఫార్మెన్స్ అనుకుంటాం. వెన్ ఏ కాంట్రాక్ట్ ఈస్ డ్యూలీ పెర్ఫార్మ్డ్ బై బోత్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ ఇద్దరు కూడా పర్ఫామ్ చేస్తే ద కాంట్రాక్ట్ కమ్స్ టు హ్యాపీ ఎండింగ్ అండ్ నథింగ్ మోర్ టు రిమైన్స్. ఇద్దరు కనుక పెర్ఫామ్ చేస్తే హ్యాపీ ఎండింగ్స్లోకి వచ్చేసి కాంట్రాక్ట్ అనేది రిమైన్ అయిపోతుంది. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటంటే, వెన్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్టీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫామ్ దేర్ రెస్పెక్టివ్ ప్రామిసెస్. ఓకే, ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటంటే కాంట్రాక్ట్ పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అలా చేయకపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ టేక్స్ ప్లేస్ వెన్ వన్ పార్టీస్ రిఫ్యూజ్ టు పెర్ఫామ్ హిస్ డ్యూటీస్ ఆర్ ప్రామిస్. ఓకే, వాళ్ళ ప్రామిసెస్ని పెర్ఫామ్ చేయకపోతే, రెండు పార్టీస్ కాంట్రాక్ట్లోకి వచ్చారండి, అగ్రిమెంట్ చేసుకున్నారు, మనిద్దరం ఓకే చేద్దామని చెప్పి కాంట్రాక్ట్. అలా టైం వచ్చేసరికి ఒకళ్ళు రిఫ్యూజ్ చేస్తే అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పార్టీ టు పెర్ఫామ్ హిజ్ ఆబ్లిగేషన్. ఓకే, ఆబ్లిగేషన్ అంటే హీ నీడ్స్ టు పే ఆర్ హీ నీడ్స్ టు పర్ఫామ్ అనేది. ఆబ్లిగేషన్ ఫెయిల్ అయితే కనుక అప్పుడు ఏమవుతుందంటే, then it leads to the failure of the contract, then it leads to the breach of the contract. breach of the contract అనేది యాక్చువల్గా ఉండొచ్చు, యాంటిసిపేటరీ కూడా ఉండొచ్చు. 2 టైప్స్ ఉంటాయి. అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనమాట. సో మనకి ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో యాంటిసిపేటరీ, యాక్చువల్ అని రెండు చూసాం కదా. యాక్చువల్ ఏంటో చూద్దాం. వెన్ వన్ పార్టీ రిఫ్యూజెస్ ఆర్ ఫెయిల్ టు పర్ఫామ్ హిస్ యాక్చువల్ కాంట్రాక్చువల్ డ్యూటీస్, ఇట్ ఈస్ రిజల్ట్స్ ఇన్ యాక్చువల్ కాంట్రాక్ట్ బ్రీచ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో కోర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో ఒక పర్సన్ కనుక వాళ్ళ డ్యూటీ ఫెయిల్ చేస్తే, అంటే వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతే, ఇట్ లీడ్స్ టు non-performance of contract and leads to breach of contract. An actual contract breach also occurs if a party performs his or her obligations. His or her obligations fulfill చేసి బట్ ఫెయిల్ టు కంప్లై విత్ ద కాంట్రాక్ట్ టర్మ్స్. వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేసిన కాంట్రాక్ట్ టర్మ్స్ ఫిల్ చేయకపోయినా యాక్చువల్ బ్రీచ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే వేర్ వన్ పార్టీ రెప్యూడియేట్స్ ద కాంట్రాక్ట్ బిఫోర్ ద పెర్ఫార్మెన్స్ ఈజ్ డ్యూ పెర్ఫార్మెన్స్ అప్పుడు నేను పర్ఫామ్ చేయను అని ఇండికేట్ చేసినప్పుడు ఇట్ లీడ్స్ టు ద యాంటిసిపేటరీ బై ఇండికేటింగ్ ఇట్స్ ఇంటెన్షన్ నాట్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అని చెప్పడాన్ని ఏమంటామంటే యాంటిసిపేటరీ బ్రీచ్ అంటాం. As a result, the other party can accept the repudiation and choose no longer by the contract. సో దీన్ని బట్టి నెక్స్ట్ పార్టీ రిజెక్ట్ అయినా చేయవచ్చు, నెక్స్ట్ లాంగర్ పీరియడ్లో వాడు కాంట్రాక్ట్ అనేది చేయకుండా కూడా ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ యాక్చువల్ అండ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఏంటంటే
ఏ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ క్రియేట్స్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్ బిట్వీన్ పార్టీస్ మధ్యన రైట్స్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేసి దాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటాం. When the rights and obligation created by contract comes to an end, the contract is said to be discharged or terminated. రైట్స్ ఆబ్లిగేషన్స్ ఇద్దరు పర్సన్స్ నుంచి ఎండింగ్ ప్రాసెస్కి వస్తే దాన్నే మనం డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటామన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మీన్స్ టెర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీ. అదర్ వర్డ్స్లో డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే పార్టీస్ మధ్యన రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోవడం అనమాట. ద కాంట్రాక్ట్ ఈస్ డిశ్చార్జ్ దెన్ పార్టీస్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఫర్దర్ లయబిలిటీ. ఓకే, కాంట్రాక్ట్ కనుక పూర్తయిపోతే పార్టీస్ అనేది లయబిలిటీ నుంచి ఫ్రీ అయిపోతారు అనమాట. వేరియస్ మోడ్స్ ఆఫ్ విచ్ కాంట్రాక్ట్ మే బీ డిశ్చార్జ్. మోడ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వచ్చేసరికి కింద ఇచ్చారు చూడండి. డిశ్చార్జ్ బై అగ్రిమెంట్, డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా, discharge by breach, discharge by performance, discharge by impossibility, discharge by lapse of time. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రాసెస్లో డిశ్చార్జింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. డిశ్చార్జ్ బై అగ్రిమెంట్ అంటే ఏంటి? అగ్రిమెంట్ ద్వారా మనం ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనం క్లోజ్ చేసేసుకుందాం కాంట్రాక్ట్ అంటే అప్పుడు క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా వల్ల ఆ లా ప్రకారం క్లోజ్ చేసేమని వస్తే అప్పుడు క్లోజ్ అయిపోతుంది. బ్రీచ్ అంటే ఒకళ్ళు మోసం చేయడం వల్ల, రిజెక్ట్ చేయడం వల్ల కూడా డిశ్చార్జ్ అయిపోతుంది కాంట్రాక్ట్. డిశ్చార్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఇద్దరు డ్యూటీస్ పర్ఫామ్ చేసేస్తే అప్పుడు కూడా కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ల్యాప్స్ ఆఫ్ టైం విత్ ఇన్ టైం పీరియడ్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోతే కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ ఎప్పుడెప్పుడు అవుతుందో దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ these are the various important questions to be followed in unit 3 అండి. యూనిట్ 3లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ షార్ట్స్, ఇంపార్టెంట్ ఎస్సేస్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లాస్ రిలేటింగ్ కాంట్రాక్ట్ బై మైనర్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ఇంగ్లాండ్. దీనికి సంబంధించిన క్వశ్చన్ బాగా క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ మాట. దిస్ ప్లేస్ a very important role in the third unit. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, సో వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కాంటింజెంట్ కాంట్రాక్ట్స్లో మనం చూసాం అవునా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దానికి రిలవెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెక్షన్స్ కనుక మీకు తెలియకపోతే జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. రాంగ్ సెక్షన్స్ మాత్రం రాయకండి, ఇట్ గివ్స్ ఎ నెగిటివ్ ఇంప్రెషన్. రాంగ్ సెక్షన్స్ రాస్తే అక్కడ రాంగ్ మార్క్ పడిపోతుంది ఖచ్చితంగా. ఒకవేళ సెక్షన్స్ కరెక్ట్గా తెలియకపోతే అకార్డింగ్ టు దట్ యాక్ట్ అని చెప్పి స్పెసిఫై చేసేయండి. నెక్స్ట్ సెక్షన్ రాంగ్ మాత్రం రాయవద్దు. అండ్ నెక్స్ట్ ప్రతి సబ్ హెడ్డింగ్కి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మస్ట్ అండ్ నీడ్, దానికి రిలవెంట్ ఎగ్జాంపుల్ అనేది కూడా రాయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మైనర్ క్వశ్చన్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రతి దానికి కేస్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కేస్ లాస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ షార్ట్స్లో అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డ్యామేజెస్ అంటే తెలిసినవే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఐదర్ ఆఫ్ ద పార్టీ రిజెక్ట్ చేయడమో రెఫ్యూజ్ చేయడమో చేస్తే ఆ అదర్ పార్టీకి డ్యామేజెస్ అనేవి ఇన్కర్ అవుతాయి. ఆ డ్యామేజెస్ అనేవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం లా ఎన్ఫోర్సబుల్ అయితే అవి అనేవి రికవర్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అకార్డింగ్ టు లా లేకపోతే అవి నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఎన్ఫోర్సబుల్ అవ్వండి, అప్పుడు లాస్ అనేది రికవర్ అవ్వదు. సో డ్యామేజెస్
ఎప్పుడు వస్తుంది అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో డ్యామేజెస్ వస్తాయి. నెక్స్ట్ మైనర్తో అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా డ్యామేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మైనర్తో వచ్చేసరికి కొన్ని స్పెసిఫిక్ కేసులో మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇందాక డీల్ చేసుకున్న క్వశ్చన్ బట్టి. సో this is most important questions. These are most important questions from third unit, that is unit 3, capacity of parties and contingent contracts. Capacity of parties, contingent contracts lo most important questions ఏంటంటే ఇవి. So be thorough with these questions. And next, most importantly, so this is the most important questions. And next